యాదవులకు చాలా వరుసతో కట్టడాలు ఉన్నాయి సార్. ఓకే. మథుర, హ్మ్. మథుర, బృందావన్, హ్మ్. బర్సానా, హ్మ్. నందగాం, హ్మ్. గోకుల్, ఇవన్నీ మన సాంస్కృతిక పట్టణాలు. హ్మ్. అంటే డివైన్ ప్లేసెస్ ఇవన్నీ. అవును. స్పిరిచువల్ ప్లేసెస్ అంటాం కదా, స్పిరిచువల్ డెస్టినేషన్స్. ఓకే. ద్వారకా ఉంది, బేట్ ద్వారకా ఉంది, హ్మ్. సో జగన్నాథ్ పూరి ఉంది, అవును. మళ్ళా ఉడిపి ఉంది, గురువాయూర్ ఉంది, పండర్పురం ఉంది. పండర్పురం అయితే రుక్మిణి సమేతుడై ద్వారకా నుంచి వచ్చిన శ్రీకృష్ణ భగవానుడే కదా, ఎందరో సంతులకు పుట్టినిల్లు మహారాష్ట్ర. అవును. సో ఎంతో గొప్ప చరిత్ర ఉంది సార్. హ్మ్. వాటిని మనం అవగాహన చేసుకోవాలి. హ్మ్. అసలు మన పండుగలు ఏంటి, హ్మ్. మన సాంస్కృతిక పట్టణాలు, మన పూర్వీకులు నిర్మించి వెళ్ళారు కదా సార్, వాటిని యొక్క ప్రాశస్తాన్ని మనం తెలుసుకోవాలి, ఓకే. వాటిని సంరక్షించుకోవాలా, ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేయాలా. హ్మ్. ద్వారకా జగత్ మందిరం ఉంటుంది సార్ అక్కడ, హ్మ్. వజ్రనాభుని చేత నిర్మించబడింది ద్వారకా ఓకే. మందిరం.